దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం మనం చేసే పనంతా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రార్థన చేసుకుని, ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ద్వితీయోపదేశకాండం 30:10 మాట్లాడబడింది. ఏమంటున్నాడు? యెహోవా నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. ఎప్పుడు మళ్ళుతాడంటే దేవాదేవుడు నీ యందు ఆనందించాలంటే ఏం చేయాలి? ఆయన ధర్మశాస్త్ర గ్రంథం వాయబడిన ఆయన ఆజ్ఞల కట్టలను నువ్వు కనుగొని నీ దేవుడిని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడిని యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్టు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించు నీ వైపు మళ్ళును. హల్లెలూయా. చూసారా ఎలా మాట్లాడుతున్నారు దేవాదేవుడు? ఆయన గ్రంథం వాయబడిన ఆజ్ఞలు కట్టడాలను గైగొని యెహోవా మాట విని పూర్ణ ఉదయంతో నీ పూర్ణ దేవుని వైపు మళ్ళినప్పుడు అప్పుడు నీ అంత దేవుడు ఆనందించి నీ వైపు మళ్ళును అంటున్నాడు ప్రభు. మరి అందా చేసే కృప దేవాది మనకు దయచేయను గాక. ఆయన ఏదైతే మాట్లాడు గ్రంథం రాసే గ్రంథము విని ఆ కట్టడలు ఆ మాటకు లోబడే కృప మనందరికి దయచేయను గాక. అప్పుడు దేవాదేవుడు ఏమంటే నీ మాట వింటాడు. నీ పూర్ణంతో నీ పూర్ణాత్మతో నీ దేవుని మళ్ళాలి. మనం పూర్ణ హృదయంతో మనం ఏ పని చేసినా పరిపూర్ణత, ఆ పని దేవుని చిత్తం, దేవునికి ఇష్టము. ఇలా చేసి దేవుని నందు ఆనందిస్తాడు, ఇలా చేసి దేవుని నందు సంతోషిస్తాడు. అప్పుడు నా వైపు మళ్ళుతాడు. నాకున్న సమస్యలు, నాకున్న ఇరుకులు, నాకున్న ఇబ్బందులను తొలగిస్తాడు యేసయ్య. కాబట్టి ఆయన యెహోవాకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి మళ్ళాలంటే మనం ఏం చేయాలని? ఆయన ధర్మశాస్త్ర గ్రంథం రాయబడిన ఆజ్ఞలను కట్టడలను నీవు గైగొనమంటున్నాడు. ఆయన మాటకు లోబడమంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణత్వం నీవు దేవుడిని యెహోవా మళ్ళుము. అప్పుడు దేవాదేవుడిని యందు ఆనందించి నీ వైపు మళ్ళీ నీకున్న బంధకాల నుంచి విడిపించి నీకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బంది తప్పించును గాక. అటువంటి కృపాధ్యత మీ అందరికి దయచేయాలంటే ఏం చేయాలండి? ఈ యొక్క వాగ్దానం బట్టి ప్రార్థన చేయి. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఏ గ్రంథమందు రాయబడిన బైబిల్ గ్రంథం ఏదైతే రాశాడో ఆ ఆజ్ఞకు లోబడినప్పుడు దేవుడు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు మీ కుటుంబాలకు ప్రార్థిస్తాను. మీరు నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల యేసుప్రభు పరిశుద్ధుడా, కృపగలవాడు నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించు. నీ ఆత్మకార్యాలు జరిగించు. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించు. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతి నింపండి ప్రభా. దుష్టుడు, సాతానుడు, గలిబిలి, ఆటంకాలన్నీ దూరపరచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, ఎవరైతే సమస్యలు ఉన్నారో, ఇరుకులు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, బలహీనంగా ఉన్నారో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థపరిచే యెహోవా నేనంటూ స్వస్థపరచండి ప్రభా. ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను జ్ఞాపం చేసుకో ప్రభా. నూతనంగా పనులకు వెళ్తే పనులు స్థిరపరచండి. నూతనంగా శంకుస్థాపన చేసి ప్రతి పని దేవునికరంగా ఆశ్రమం మలచండి. మీ కృప చూపించి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ కార్యాలు జరగాలి ప్రభు. నీ ఆత్మకార్యాలు, మహిమ కార్యాలు జరగలే సహాయం చేసి దీవించి ఆశ్రయం నీ కృప మిమ్మల్ని మీరు మహింపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇగోనైనా యుద్ధ వాతావరణం ఆపండి. ఇస్రాయల్ అయా ఇరాన్ దేశాన్ని దీవించు. అక్కడ యుద్ధాన్ని ఆపండి ప్రభు. అయా భూకంపాలు, కరువులు నాపండి. మంచి వర్షాలు, మంచి పంటలు పండేలా సహాయించండి. మంచిగా పరిపాలించి రాజకీయ నాయకులు వచ్చేలాగా మీరు కారించండి. ఆత్మీయంగా మేము బలపరిచి అనేక మంది బిడ్డలు ప్రార్థించేలాగా తండ్రి మాకు జ్ఞానం దాచి, వివేచన దాచి ప్రభావం నీ చిత్తానుసారంగా నడిచి బిడ్డలుగా నీ కృపలో నీ కృపతో మీ కృపలో ఉండేలా కృప మా అందరికి దాచి మిమ్మల్ని మీరు మహింపరచుకుని ఈ వాగ్దానం ప్రతి బిడ్డను మీరు దీవించి వాసింది వాగ్దానం దీవించి ఆ బిడ్డలందు మేలుతో నింపండి. కృప చూపి దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు. మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.